పార్టీ జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పై విధించిన పీఎస్ఏ చట్టం కింద కేసును హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు నేతి మహేశ్వరరావు సిపిఐ కందుకూరు కార్యదర్శి బీవీ పాలెటి కోటేశ్వరరావుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం వర్ధిల్లని ఆకాంక్షరావు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ఉద్దేశించిన ఎన్ఎస్ఏ, పీఎస్ఏ వంటి కఠిన చట్టాలను ప్రజల సమస్యలపై పోరాడుతున్న ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులపై ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని అన్నారు. గాంధేయవాది, విద్యా సంస్కర్త సోనం వాంగ్చుక్ పై ఎన్ఎస్ఏ చట్టం కింద కేసు నమోదు చేయడం అనంతరం ఆధారాలు లేకపోవడంతో కొనసాగించలేకపోవడం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తించారు. మెహరాజ్ మాలిక్ వంటి ప్రజాప్రతినిధిపై పీఎస్ఏ చట్టం ప్రయోగించి జైలుకు పంపడం వరకు హైకోర్టు దాన్ని కొట్టివేయడం ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకంగా మారుస్తుందని వ్యాఖ్యానించారు. పెట్టిన కేసు ఏదైతే ఉందో నిన్ను కొట్టేసిన సందర్భంగా అంటే దేశద్రోహ చట్టమైన పీఎస్ఏ పెట్టిన దాని మీద హైకోర్టు కొట్టేసిన పరిస్థితులు మనం గమనిస్తే ఈ దేశంలో ముఖ్యంగా దేశ రక్షణ కోసం వాడాల్సిన చట్టాలైన ఎన్ఎస్ఏ కానీ అలాగే పీఎస్ఏ కానీ దేశ ప్రజల కోసం నిలబడిన వాళ్ళ మీద పెట్టే విధానాన్ని మనం గమనిస్తూ ఉంటే ఇది దేశానికి, దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరం అనేది మనం చూస్తే అర్థమవుతా ఉంది. మొన్న సోనం వాంగ్చుక్ మీద పెట్టారు. ఆయన ముఖ్యంగా బ్రాహ్మణ్ మెగసెసీ అవార్డు గ్రహీత, విద్యావేత్త, గాంధేయవాది. ఆయన మీదనే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద దేశద్రోహ కింద చూపించిన పరిస్థితి, అది నిలబడదని ముందే వదిలేసిన పరిస్థితి కనపడుతున్నప్పుడు అలాగే ఒక సామాన్య యువకుడు మెహరాజ్ మాలిక్ అనే కాశ్మీర్ యువకుడు కష్టపడి అసెంబ్లీకి వెళ్లి ఆ ప్రజల సమస్యలైన విద్య, వైద్యం, దాని తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని వాటి మీద నిరసన చేస్తూ వాటి మీద మాట్లాడిన పరిస్థితులలో వాటికి సంబంధించిన వాటి మీద దేశద్రోహుల మీద, టెర్రరిస్టుల మీద పెట్టి వీసా చట్టం పెట్టిన ప్రభుత్వం చూస్తూ ఉంటే దేశ ప్రజల మీద దేశద్రోహ చట్టాలు పెట్టిన విధానం దేశంలో కనపడతా ఉంది. దాన్ని కూడా నిన్న హైకోర్టు పాస్ చేసిన పరిస్థితి కనపడతా ఉందంటే మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ చట్టాలు దేశ ద్రోహుల మీద లేదా దేశ రక్షణ కోసం రూపొందించిన చట్టాలా లేదా మీరు రాజకీయంగా వాడుకోవడానికి ఉపయోగించిన చట్టాలనేది కూడా మీరు చెప్పాలి. మీరు మాట్లాడే దేశభక్తి ఇదేనా? దేశ ప్రజల మీద, దేశ పౌరుల మీద మీరు దేశద్రోహ చట్టాలు పెట్టేసి అవి నిలబడకుండా ఉండే అంటే వాటి శాంటిటీ పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేశంలో ప్రతి ఒక్కరూ ఈ పార్టీని, ఈ బీజేపీ తాలూకు విధానాలను ఖండించాలి. ముఖ్యంగా వాళ్ళు వెళ్తున్న విధానం ఈవెన్ దేశద్రోహం సంబంధించిన చట్టాలను కూడా, దేశ రక్షణకు సంబంధించిన చట్టాలను కూడా రాజకీయాల కోసం వాడుతూ నిర్బంధం చేసే పరిస్థితి ఉందంటే దుర్మార్గం అని చెప్పదలుచుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మెహరాజ్ మాలిక్ గాని, సోనం వాంగ్చుక్ గాని బయటకు వచ్చారంటే అది మహోన్నత భారత రాజ్యాంగం గొప్పతనమే. కాబట్టి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. ముఖ్యంగా భారత రాజ్యాంగం వర్ధిల్లితేనే ఇవన్నీ కూడా ఇలాంటి అరాచక విధానాలకు సమాప్తి పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రక్రియలో మనందరం కూడా పాల్గొనాలి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. ముఖ్యంగా ఇలాంటి దేశద్రోహ చట్టాలని సామాన్యుల మీద పెట్టిన బీజేపీ లాంటి చర్యలను ఎండగట్టాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.